వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ర్యాలీని నిర్వహించారు. ఇచ్చాపురం ఇలవేల్పు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం నుండి ర్యాలీగా బయలుదేరి దాసన్నపేట హాస్పిటల్ రోడ్డు, ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, ఫకీర్పేట మీదుగా ఇచ్చాపురం బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇచ్చాపురం బస్టాండులో మానవహారం నిర్వహించి హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హిందువులపై, హిందూ దేవాలయాలపై మాత్రమే దాడులు జరుగుతున్నాయని అన్నారు. భారతదేశంలో హిందువులంతా ఐకమత్యంగా లేకపోతే మన దేశంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతాయని హిందువులంతా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ ఒకప్పుడు భారతదేశంలోనే ఉండేవని, భారతీయ హిందువులంతా ఐకమత్యంగా లేకపోవడం వల్లనే ఈరోజు ఆ దేశాలు పరాయి దేశాలుగా మారాయని అన్నారు. హిందువులంతా ఒక్కటిగా ఉండకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితే మనకు వస్తుందని అన్నారు. యాతన పెడుతున్నారు, మర్డర్లు మానభంగాలు చేస్తున్నారు, అలాగే ఆస్తులు దోసుకుంటున్నారు. అక్కడ ఎవరైనా శాంతి దూతలు వెళ్ళి ఒక ఇస్కాన్ స్వామికి అయితే లోన్ వేసారు, జైల్లో అరెస్ట్ చేశారు. తీరా చూసి ఒక లాయర్ వెళ్ళి అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టుకి హాజరయ్యేటప్పటికి ఆయన్ని రోడ్డు మీదే మర్డర్ చేశారు. అలాగే ఇంకొక అతను కూడాను ఎవరైతే ఇంకొక లాయర్ వెళ్ళేసరికి కూడా ఆయన్ని కూడా అటాక్ చేయడం జరిగింది. కనుక ఆ స్వామీజీ ఇంకా రిలీవ్ అవ్వలేదు. అంతేకాకుండా అనేక రకాలుగా బంగ్లాదేశ్ తాలూకు హెరాస్మెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. ఈ దాడుల్ని తక్షణమే మన రాజకీయవేత్తలందరూ కూడా దీన్ని అడ్డుకొని దీన్ని పరిష్కారంగా చేయాలన్నది మా యొక్క విశ్వ హిందూ పరిషత్ కోరిక. దాని నిమిత్తమే ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి స్వాములకి, ఇచ్చాపురం విశ్వ హిందూ పరిషత్ బంధువులకి, అలాగే ప్రతి హిందువుకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.